గుజరాత్ అలాగే ముంబై జట్ల మధ్య సోమవారం నాటి ఐపీఎల్ 2026 సీజన్‌లో మ్యాచ్ భాగంగా గుజరాత్ జట్టు ఏకంగా 99 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అయితే కేవలం 100 పరుగులు మాత్రమే చేసి చేతులెత్తేసింది. ఒకవైపు బ్యాటింగ్‌లో తిలక్ వర్మ సెంచరీతో దుమ్మురేపితే మరొక వైపు అశ్విని కుమార్ బౌలింగ్‌లో ఇరగదీసేశాడు. మ్యాచ్ అనంతరం శుభ్మన్ గిల్ మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. నిజానికి ఇక్కడ మనం గమనిస్తే గుజరాత్ జట్టు వరుసగా 4 మ్యాచ్‌ల్లో గెలిచి టాప్‌లో దూసుకు వెళ్ళిపోదాం అనుకునే టైంకి మధ్యలో ముంబై జట్టు బ్రేక్ ఇచ్చేసింది. వీళ్ళ విజయాలకి, వాళ్ళ పరాజయాలకి ఒక అడ్డుకట్ట వేసింది. ఏకంగా 99 పరుగుల తేడాతో గుజరాత్ జట్టు ఓడిపోయిందంటే అది మామూలు విషయం కాదు. అయితే దీనిపైన శుభ్మన్ గిల్ ఏమన్నాడంటే, నిజం చెప్పాలంటే మిడిల్ ఓవర్‌లలో మేము చాలా పరుగులు ఇచ్చేసామని నా అభిప్రాయం. అలాంటి వికెట్ మీద 160, 170 స్కోర్ అని నేను భావిస్తున్నాను. కానీ ఏకంగా 200కు దగ్గరగా స్కోర్ ఉంది అంటే, ఖచ్చితంగా మేము 30 పరుగులు ఎక్స్‌ట్రా ఇచ్చేసామని నాకు అర్థమైంది. అయితే ఈ గేమ్ నుంచి మేము చాలా నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. మళ్ళీ డ్రాయింగ్ బోర్డ్ వద్దకు వెళ్ళాల్సి వస్తుందా అంటే, చిన్నగా స్లిప్ అయింది. కానీ ఇప్పుడు మాకు రోడ్ మీద కొన్ని గేములు ఉన్నాయి. కాబట్టి మళ్ళీ మేము విజయం వైపు తిరిగి వస్తామని ఆశిస్తున్నాను. ఇంకా వికెట్ కొంచెం స్లోగా ఉందని నేను భావిస్తున్నాను. మేము సరైన ఏరియాల్లో బంతి వేయలేకపోయాము. లెంత్ బాల్ సరిగ్గా కొట్టుకు రాలేదు. కొన్ని బాల్స్ వచ్చాయి, కొన్ని రాలేదు. కొన్ని లోకి వెళ్ళిపోయాయి. మిడిల్ ఓవర్‌లలో ఆ లెంత్‌ని కొంచెం ఎక్కువగా కన్సిస్టెంట్‌గా వేయాల్సి ఉంది. అయితే ఈరోజు మ్యాచ్ అందరూ కూడా తిలక్ వర్మ వల్ల మేము ఓడిపోయాం అనుకుంటున్నారు కానీ, అసలు మాకు రియల్ విలన్ అయితే మాత్రం అశ్విని కుమారే. ఎందుకనంటే ఇక్కడ బౌలింగ్‌లో చూసినట్టయితే తప్పు మేము చేశాము. ఒక 30 పరుగులు ఎక్స్‌ట్రా ఇచ్చాము. అలా కాకుండా 160, 170 పరుగులకు మేము తిలక్ వర్మని కట్టడి చేసినా కూడా, మేము కనీసం ఆ స్కోర్‌కి దగ్గర కూడా రాలేదు. 100 పరుగులు చేసి మేము ఓటమి పాలైపోయాము, చేతులెత్తేసాము అంటే, నిజానికి ఇక్కడ అత్యద్భుతంగా ఆడిన ఆట అశ్విని కుమార్‌దే. తనకి పూర్తి స్థాయి క్రెడిట్ ఇవ్వాలనేది నా అభిప్రాయం. బౌలింగ్‌లో మేము చేసిన తప్పులు అస్సలు వాళ్ళు చెయ్యని కూడా చేయలేదు. పైగా బ్యాటింగ్‌లో కూడా చాలా పర్ఫెక్ట్‌గా గేమ్‌ని వాళ్ళు అప్లై చేశారు. ఒక్కొక్క సందర్భంలో ఇటువంటి గేమ్స్ ఐపీఎల్‌లో తగులుతూ ఉంటాయి. అప్పుడే మనకి అసలైన కిక్ అనేది వస్తుంది. కానీ ఈ రోజైతే మాత్రం మేము ఓటమి పాలైంది కేవలం అశ్విని కుమార్ వల్లే అని అనిపిస్తుంది. అతను గనక కీలకమైన వికెట్లు తీయకుండా ఉండనుంటే 200 పరుగులు చేయటం అనేది మాకు ఇబ్బందైనా కూడా చేస్‌లో మేము అది సాధించి ఉండేవాళ్ళం అంటూ చెప్పుకొచ్చాడు.